రికార్డింగ్ నంబర్ 209. భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 751 పద్యం దగ్గర నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. పురంజనుడికి అందమైన ఒక స్త్రీ కనపడటం, ఆవిడని ఆయన చాలా అద్భుతమైన స్త్రీ అని చెప్పి అర్థం చేసుకొని ఆవిడ్ని చూసి ఆవిడ అందాలన్నీ కూడా చూసి ఇలా అడగటం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం, నువ్వెవరివి అసలు, నువ్వేమిటి ధర్మదేవతను వెతుకుతూ ఉన్న ఆయన భార్య అయిన శ్రీదేవివా నువ్వు, లేకపోతే రుద్రుణ్ణి వెతుకుతూ ఉన్న పార్వతీదేవివా, బ్రహ్మని వెతుకుతూ ఉన్న సరస్వతివా, నారాయణుణ్ణి భక్తితో వెతుకుతున్న లక్ష్మీదేవివా, నువ్వెవరివి అసలు? నీ పాదాల్ని కోరి సమస్త కుతూహలాన్ని ఏ రసికుడు నెరవేర్చుకున్నాడు, అటువంటి ఆ రసికుడి కోసం వెతుకుతున్నావా నువ్వు? అంటే ఆమె వాళ్ళెవరో ఉంటే ఆయన కోసం ఆమె వెతుకుతూ ఉన్నది, ఆమె ప్రేమించిన వ్యక్తి కోసం, ఆమె అంటే ఇష్టం ఉన్న వ్యక్తి కోసం ఆమె వెతుకుతూ ఉన్నదా అన్నట్టుగా అడుగుతూ ఉన్నాడు అన్నమాట. నీ చేతిలో ఉన్న కలువ మొగ్గ, తమ్మి మొగ్గ ఎక్కడన్నా పడిపోయిందా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ తమ్మి మొగ్గ ఒక్కటే తక్కువ, నీకు లక్ష్మీదేవికి అదొకటే తేడా. నువ్వు లక్ష్మీదేవిలాగానే ఉన్నావు. ఆ తామర మొగ్గ ఒక్కటి నీ చేతిలో ఉంటే నువ్వే లక్ష్మీదేవి అనుకునేవాడిని నేను అన్నట్టుగా అన్నమాట. అలా పురంజనుడు అడుగుతూ ఉంటే ఆవిడ మాట్లాడకుండా నిలబడి చూస్తూ ఉన్నదిట. ఇందులో ఏం చెప్తూ ఉన్నారంటే, నరదేహం ధరించిన వాళ్ళల్లో మామూలుగా ఏం జరుగుతుందంటే, పురుషుడు స్త్రీలను చూడంగానే కొంచెం ధైర్యాన్ని కోల్పోవటం, ఆ స్త్రీ మాత్రం ఎక్కువ గంభీరంగా నిలబడగలగటం అనే సహజ ప్రవృత్తి కూడా ఇక్కడ చిత్రీకరించారు అంటున్నారు. అంటే చాలా సహజంగా చాలా చోట్ల వింటాం, స్త్రీలను చూసి పురుషులు మోహించటం వింటాం, కానీ సాధారణంగా పురుషుల్ని చూసి స్త్రీలు మోహించి దారికడ్డు రావటం, తమ ప్రేమను వ్యక్తం చేయటం సాధారణంగా జరగవు. ఎప్పుడో ఒకసారి జరిగిన ఉండవచ్చు. అలాగే ఈ స్త్రీ ఎవరు మొత్తానికి అంటే, ఈ స్త్రీ అనేటటువంటిది పురంజనుడు బుద్ధి. ఇంత మటుకు సృష్టి అనేది జరగలేదు. ఆ మొట్టమొదటి మనిషి ఈ పురంజనుడు అనేవాడు ఒక చక్కని పురం చూసుకున్నాడు, దాంట్లో చేరాడు. అదే నవద్వారపురమైనటువంటి మనిషి శరీరం. అనేక శరీరాల్లో ఉండి ఉండి ఇవేమీ బాగాలేవు, సుఖపడటానికి సాధనాలు అనుకూలంగా లేవు. ఈ వాహనం బాగాలేదని కొత్త వాహనం మనం కూడా కొనుక్కుంటాం కదా, ఈ బండి బాగాలేదండి కొత్త బండి కొనుక్కోవాలంటాం. ఆ కొనుక్కునేటప్పుడు కొంచెం వసతిగా ఉండేది, ఇంతకుముందు మన దగ్గర ఉన్న దానికంటే వసతిగా ఉండేది చూసి కొనుక్కుంటాం చాలా న్యాచురల్గా. సో అలా చెప్తూ ఉన్నారన్నమాట. ఆ శరీరంలో తను ప్రవేశించాడు, ఆ శరీరంలో దూరి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ చక్కని అమ్మాయి కనపడటం, ఆ అమ్మాయి ఆయన యొక్క బుద్ధి అన్నమాట. ఇలా అనేక రకాలుగా అడిగితే ఆవిడ మాట్లాడకుండా ఉన్నదిట. ధర్మదేవతను వెతుకుతూ ఉన్న హ్రీవా అని అడిగాడు కదా. ధర్మదేవత అంటే మానవులకి ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని కలిగించేవాడే ధర్మదేవత. హ్రీ అంటే చెడ్డ పని చేయటానికి సిగ్గుపడే లక్షణం అంట, కాబట్టి అది ధర్ముడి భార్యగా చెప్పారుట. ఆవిడయే, ఆ ధర్ముడి భార్యే మనుషుల్లో ఉన్నటువంటి చెప్పటానికి మాటలుగా చెప్పలేనటువంటి శక్తిట, అనిర్వచనీయమైన శక్తిట. ఆ హ్రీ అనేటటువంటి ఆవిడ ప్రతి మనిషిలో కూడా ఉంటుంది, వెనకాల ఉండి ధర్మబోధ చేస్తూ ఉంటుంది. మనం పట్టించుకోం, అది వేరే విషయం. కానీ ఆవిడ తప్పకుండా ప్రతి జీవిలో చెడ్డ పని చెయ్యటానికి ఆవిడ అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఆవిడ శక్తి స్వరూపిణి కాబట్టి మంత్రశాస్త్రంలో హ్రీంకారము అనేది శక్తి మంత్రం అని, హృదయంలో ఉన్న అక్షరమని వర్ణించారు మంత్రశాస్త్రంలో అంటున్నారు. అలాగే చేతిలో పద్మం ఎక్కడ పడిపోయింది అని ప్రశ్నించటం అంటే, నువ్వు లక్ష్మీదేవినని నేను భావిస్తున్నాను అని చెప్పటం అన్నమాట. ఇందులో హ్రీదేవి, లక్ష్మి, సరస్వతి, పార్వతి ఉపమానాలుగా ఎగ్జాంపుల్స్గా చెప్పటం వల్ల నువ్వు
ఈ పేర్లన్నీ చెప్పాడు. హ్రీవా, లక్ష్మివా, సరస్వతివా, పార్వతివా అంటంలో సృష్టి రహస్యంలో మొత్తం నరజాతి ఎంత పవిత్రమైందో వ్యాఖ్యానిస్తూ ఉన్నాడన్నమాట. ధర్మాన్ని అనుసరించి శక్తి, వాక్కును ఆశ్రయించి సరస్వతి, హృదయంలో ప్రేమగా లక్ష్మి, ఆత్మకి శరీరంగా పార్వతి ఆశ్రయించి ఉంటారు. ప్రతి జీవుడికి కూడా అతని ధర్మాన్ని అనుసరించి శక్తి ఉంటుందిట, వాక్కుని ఆశ్రయించి సరస్వతీదేవి ఉంటుందిట, హృదయంలో ప్రేమగా లక్ష్మీదేవి ఉంటుందిట, ఆత్మకి శరీరంగా పార్వతీదేవి ఆశ్రయించి ఉండి జీవుడికి నరజన్మ రావడానికి కారణమవుతారు వాళ్ళు. ఎంతో దుర్లభమైన అవకాశం, అంటే సాధారణంగా దొరకని అవకాశం. అసలు మానవ శరీరం నవద్వారపురము అనేది చాలా కష్టమైనటువంటి, దొరకటం కష్టం, దాన్ని చేజిక్కించుకోవటం, ఆ బండి దొరకటం, ఆ వాహనం దొరకటం చాలా కష్టమైనటువంటిది, దుర్లభమైన అవకాశము అని శాస్త్రంలో చెప్పారు. ఈ సంప్రదాయాన్ని వేదాలకి, ఉపనిషత్తులకి, పురాణాలకు సంబంధించిందిగా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కావ్యాల కాలం వచ్చేటప్పటికి స్త్రీ వర్ణన ఇంకా మార్పు చెందింది. ఆ తర్వాత కవులు, అలంకార శాస్త్ర రచయితలు చేసే వర్ణనలో రకరకాలు శృంగారం కింద చెప్పడం మొదలుపెట్టారు. కానీ పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ చాలా గౌరవప్రదంగా వర్ణిస్తారు శృంగారత్వాన్ని అంటున్నారు. ఇంకా కూడా నీ చేతిలో ఉన్న తమ్మి మొగ్గ ఎక్కడ పడిపోయింది అనే మాటకు ఇంకా కూడా అర్థం ఏంటంటే, ఆ తమ్మి మొగ్గ అనేటటువంటిది, పద్మం అనేటటువంటిది తుమ్మెదల్ని ఆకర్షిస్తుంది. తుమ్మెద అంటే ఓంకార స్వరూపం, ఝుంకారం కదా. ఈ ఝుంకారం అనేది సంసార బంధ కారణమైన మాధుర్యానికి చిహ్నమైనా కూడా యోగ సాధనని ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళకి నాద బ్రహ్మోపాసనగా ఉపయోగిస్తుంది ఆ ఝుంకారం, ఓంకారం అనేది. దానివల్ల ఈయన ఏమంటున్నాడు, నీ రూపం చూస్తూ ఉంటే ఇహపర సౌఖ్యాలకు కూడా సాధన నువ్వేనని నాకు అనిపిస్తోంది అంటున్నాడు. అంటే ఇహంలోనేమో ఆకర్షణ, పరంలోనేమో ఆ నాదం ద్వారా నాద బ్రహ్మోపాసన చేయటానికి అనుకూలంగా కలిగించేట్టుగా ఉంది నీ స్వరూపము అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే ఏ బుద్ధి అయితే మనల్ని ఏ పనికైనా ప్రేరేపిస్తుందో అదే బుద్ధి పరమాత్మ వైపు, ఉపాసన వైపు కూడా ప్రసరింపజేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒక ఉపమానాలుగా, ఒక సింబాలిజమ్స్ లాగా ఒక్కొక్క మాటకి ఎంత అర్థమో ఉంటుందో అలా చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నాడు, నేను ఎంతో విశేషమైన మంచి మంచి ఉత్తమమైన మంచి పనులన్నీ చేసిన వాడను, కర్మలు ఆచరించిన వాడిని, ఈ పురము నా చేత పాలించబడుగాక అంటూ ఉన్నాడు. అంటే పూర్వకర్మల ఫలితమే ఎప్పుడు కూడా మనిషికి ఏర్పడుతుంది, దానివల్లనే శరీరం అనేది వస్తుంది. కాబట్టి అలా అంటున్నాడు. దాన్ని పురంగా స్వీకరించి పురుషుడైన జీవుడు అది ఒక పురము అని ఆ బుద్ధితో దాన్ని తీసుకొని జీవుడు ఏం చేస్తాడు, తన జీవితము అనే దాన్ని పరిపాలన చేసుకోవాలి కదా, ఆ పరిపాలనను ఏర్పరచుకుంటాడు కదా. విష్ణుమూర్తి భుజాలతో పరిపాలింపబడి, విష్ణుమూర్తి తన బాహువులతో పరిపాలిస్తూ ఉండే ఉత్తమ స్థితిలో వైకుంఠపురం సౌందర్యానికి స్థానం అయిపోతుంది. అందులో లక్ష్మీదేవి నివసించటం వల్లనే దానికి అంతటి శోభ వచ్చింది. అట్లాగే నా బాహుబలంతో పరిపాలన చేసే ఈ పురము నువ్వు నివసించి అలంకరించు. నారాయణుడికి వైకుంఠం ఎటువంటిదో నాకు దేహం అలాంటిది అంటున్నాడు. నారాయణుడికి లక్ష్మి ఎట్టిదో పురుషుడికి స్త్రీ అటువంటిది. నేను నీ కడగంటి చూపులకి హృదయంలో మోహపడిపోయాను. మోహము అంటేనే హృదయానికి స్థానం కదా. అది నిమిత్త కారణంగా స్త్రీ వెలుపలగా కనపడుతుంది, బయటగా కనపడుతుంది. సిగ్గుతో కూడిన మధుర భావాలు, మందహాసాలు, సన్నని చిరునవ్వులు, ఆశ్చర్యాలు నీ కనుబొమ్మల్లోంచి కనపడుతూ ఉంటే మన్మధుడు నాలో శక్తిమంతుడై నన్ను పీడిస్తూ ఉన్నాడు అంటున్నాడు.
చురుగ్గా ఉన్న నీ చూపులు, వినటానికి ఎంతో మధురంగా ఉన్న నీ మృదు వాక్యాలతో, సొంపుగా వేలాడుతూ ఉన్న నీ చక్కని వాలుజడతో, శోభిల్లుతూ ఉన్న నీ ముఖం పైకెత్తి ఒక్కసారి పలకరించవా? సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఇట్లా పురంజనుడు తన ధైర్యాన్నంతా పోగొట్టుకొని పలుకుతూ ఉంటే ఆవిడ ఇతని వీరలక్షణానికి నిజంగా ఆవిడ కూడా మోహపడిందిట. మోహపడి చిరునవ్వుతో ఇట్లా అందిట, ఓ మహాపురుష, నాకు గాని నీకు గాని పేరేమిట, నీ తల్లిదండ్రులు ఎవరని, ఏ కులమని ప్రశ్నలు నాకు ఇంత మటుకు రాలేదు నా మనసులోకి. నేనేమీ ఎరగను, ఈ పురంలో నేనున్నాను అని మటుకే నాకు తెలుసు. దీన్ని నిర్మించిన పురుషుడెవరో కూడా నాకు తెలియదు, ఎవరు కట్టారు ఈ పురాన్ని అని కూడా నాకు తెలియదు అన్నది. దేహమేమో దేవుడి ఆజ్ఞ వల్ల బ్రహ్మ సృష్టిగా వస్తుంది. దేవతలే ప్రజ్ఞలుగా ఉండి వాళ్ళ శక్తులతో నిర్మిస్తారు దీన్ని. దానికి తల్లిదండ్రులు కేవలం నిమిత్త మాత్రులే గాని నిజంగా శరీరాల్ని తయారు చేసిన వాళ్ళు తల్లిదండ్రులు కాదు కదా. చెప్పలేం కదా తల్లిదండ్రులే తయారు చేశారని. తల్లిదండ్రులు కలిసినందువల్ల ఏర్పడుతున్న మాట నిజమే అంటున్నారు. ఇంకా మరి పేర్లు, కులాలు మొదలైనవన్నీ కూడా ఇలా శరీరం ద్వారా ఏర్పడినవే కాబట్టి మొట్టమొదటి శరీరానికి ఏ పేరు పెట్టగలము, ఎలా చెప్పగలము అని అన్నమాట. ఈ పురమంలో సాక్షాత్తు దేవుడే అంతర్యామిగా ఉంటాడు కాబట్టి ఈ జీవుడికి అంతుపట్టే ప్రసక్తే లేదు. తెలియటం అనేదే ఉండదు అసలు జీవుడికి. దాన్ని ఇల్లుగా చేసుకున్నాడు, తను నివాసం ఉండటం మొదలుపెట్టాడు కానీ అంతకు మించి తెలుసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పారు ఇక్కడ. వీళ్ళు నా సఖులు, ఆవిడ చెప్తూ ఉన్నది. ఇంకా వీళ్ళందరూ కూడా నా సఖులు, ఈ కన్యలు నా చెలికత్తెలు, ఈ ముసలి పామేమో నేను నిద్రపోయేటప్పుడు తన ధీరత్వంతో మెలకుగా ఉండి ఈ పురం మొత్తాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అంటే బుద్ధి తన పరివారమైన మనస్సుతో ఇంద్రియాలతో నిద్రిస్తుంది కాబట్టి అప్పుడు కూడా శరీరము అనే పురాన్ని పంచప్రాణాల ప్రవృత్తులతో ప్రాణముల సర్పము కాపాడుతూ ఉంటుంది. ప్రాణము అనే సర్పము ఒక విధంగా చెప్పాలంటే పాముకి ఎలాగైతే బుస కంటిన్యూస్గా ఉంటుందో అదే రకంగా మనకి స్పందన అనేది తప్పకుండా ఉంటుంది. శ్వాస పీల్చటం వదలటం ఆ ప్రాణము అనే సర్పం కాపాడుతూ ఉంటుంది అన్నమాట. జీవుడు నిద్రపోయేటప్పుడు కూడా శ్వాస జరుగుతుంది, రక్త ప్రసారం జరుగుతుంది, జీర్ణశక్తి జరుగుతుంది, ఈ ప్రవృత్తులన్నీ పనిచేస్తూనే ఉంటాయి. జీవుడు మెలకువగా ఉన్నప్పుడు మటుకు అస్తిత్వము అనేది పనిచేస్తుంది. అంటే తాను ఉండటం, ఉండి ఏదో చెయ్యటం, చెయ్యకపోవటం, ఇది ప్రాసెస్ అవ్వాలంటే తను మెలకువగా ఉండాలి. నిద్రపోయేటప్పుడు అది ఆ కార్యక్రమమే ఉండదు అసలు. ఇంకా చెప్తోంది ఆవిడ, నీవు మనుషులందరికీ కూడా నాయకుడివి, నా భాగ్యవశంలో ఇక్కడికి వచ్చాను నేను. ఈ 9 ద్వారాలతో కూడిన నా పురాన్ని నువ్వు స్వీకరించి ఏలుకోమని చెప్పింది. అంటే ఇది ఆవిడ పురం అన్నమాట, ఒరిజినల్గా బుద్ధి యొక్క పురము అన్నమాట. నీకన్నా ఇంకా దీనికి రాజు కాదగిన వాడు ఇంకెవరూ లేరు. నీకు నేను సమస్త సౌఖ్యాలని, అన్ని కోరికల్ని సమకూర్చి పెడతాను, తీరే ఉపాయాన్ని సమకూర్చి పెడతాను, అన్ని కోరికలు తీరే ఉపాయాన్ని. 100 సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఉండొచ్చు, నీకన్నా నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరూ లేరు అంటోంది. అంటే మానవుడి దేహానికి వీలు పడే ఆయుర్దాయం సుమారుగా 100 సంవత్సరాలు. బుద్ధికి జీవుడి కంటే ప్రియమైన వాళ్ళు ఎవరుంటారు అంటున్నాడు. అంటే జీవుడు లేకపోతే బుద్ధి ఉండదు కదా. భార్య అని పేరుకి చెప్పారు కానీ జీవుడి అస్తిత్వమే బుద్ధికి ఉండటానికి అవకాశం కాబట్టి అంతకంటే ప్రియులు ఎవరుండరు కదా అంటున్నారు. పురుషుడు అంటే స్త్రీ సౌఖ్యం తెలిసినవాడు, పండితుడు, ఇహలోక పరలోక విషయాలు తెలిసినవాడు అయి ఉండాలి. నీలో ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి, నిన్ను వదిలి నేను ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాను అన్నది. గృహస్థాశ్రమం అనేది ఎంతో ఉత్తమమైంది. ఆ గృహస్థాశ్రమంలో ఉంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్నీ సంపాదించుకోవచ్చు. దాంట్లోనే పిల్లలు పుడతారు, ఆనందపడటం, పేరు ప్రతిష్టలు, ముద్దు ముచ్చట్లు అన్నీ ఉంటాయి. అనుభవించినంత కాలం సుఖాలన్నీ అనుభవించటానికి, కోరికలు తీర్చుకోవడానికి ఈ శరీరం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
తర్వాత రజస్సు తమస్సు అనే గుణాల్ని పోగొట్టుకొని సత్వగుణంతో చక్కగా పుణ్యలోకాల్ని సాధించుకోవటానికి కూడా ఈ గృహస్థాశ్రమంలో ఉండి సాధన చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. భూలోకంలో శరీరంతో జన్మించిన వాడికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. దేవతలకు, పితృదేవతలకు, పంచభూతాలకు, ఇతర జీవులకు అందరికీ కూడా నరజన్మ అనేది ఎంతో క్షేమాన్ని కలిగిస్తుంది. నువ్వెంతో దానబుద్ధి కూడా ఉన్నవాడివి, వీరులలో పేరు పొందినవాడివి, చూడటానికి అందంగా ఉన్నావు, సహజంగా సిద్ధించిన యవ్వనం గలవాడివి. యవ్వన వయస్సు కోసం ఏ సాధనలు చేయక్కర్లేదు, కాలక్రమంలో ప్రతి జీవికి సిద్ధిస్తుంది అది. పాము పడగలాగా అందమై బలిష్టములైన భుజాలతో ఉన్న నీలాంటి వాళ్ళని వరించకుండా నేను ఎక్కడికి వెళ్తాను అని అన్నదావిడ. ఈ శరీరం అనేది ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో కూడా చెప్తూ ఉన్నది. హాయిగా అనుభవించవచ్చు, సుఖంగా ఉండొచ్చు. తర్వాత అదే శరీరాన్ని మళ్ళీ మనం మంచి పనులు అన్నీ చేయటానికి వాడుకోవచ్చు. అదే శరీరంతో ఉత్తమ గతులు కూడా పొందవచ్చు, అదే శరీరంతో ముక్తి కూడా పొందవచ్చు. ఎందుకంటే సాధన కింద వాడుకోవాలి శరీరాన్ని. అన్నిటినీ దమించుకొని నిలబడటం ఇన్నాళ్ళు మనం అనుభవించాం కదా, ఇప్పుడు ఇంకా కనీసం ఇది తెలుసుకోవాలి, ఇది చెయ్యాలి అనేటటువంటి ఫైనల్ స్టేజెస్ ఆ విషయం చెప్తూ ఉన్నది ఆవిడ. బుద్ధి అనేటటువంటి స్త్రీ ఆ పురుషుడికి ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నదనమాట. ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ ఉన్నది. నీలో ఉన్న సకల సద్గుణాలతో నువ్వు హాయిగా ఈ పురంలో సకల సౌఖ్యాలు అనుభవించవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నది ఆవిడ. అందరి దీనత్వాన్ని హరించేటటువంటి ధైర్యవంతుడివి, నీకున్న కరుణ వల్ల లోకానికి ఎంతో సహాయం కలుగుతుంది అలా అన్నది ఆ స్త్రీ. పురంజనుడు ఆవిడ్ని స్వీకరించి ఆ పురంలో సుఖంగా ఉంటూ ఉన్నాడన్నమాట. అంటే బుద్ధితో సమాధాన పడిన జీవుడికి సుఖపడటానికి కానీ ఏ రకమైన సాధనలు చేయటానికి కానీ అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నది పురంజనోపాఖ్యానం. మన లోపల మనకేం కావాలి అనేది మనం తెలుసుకోవటం కొంచెం నిశిత దృష్టితో, అంటే మనం ఎటేటో వెళ్ళిపోతూ ఉంటే పలుముఖాలుగా బుద్ధి ప్రసరిస్తూ ఉంటే మనం దాన్ని తెలుసుకోవడం అనే ప్రసక్తే లేదు. దాన్ని ఏకోన్ముఖం చేసుకుని ఏకముఖంగా కాసేపు స్థిమితంగా, రోజు మొత్తంలో కాసేపు స్థిమితంగా ఏమీ చేయకుండా ఊరికే ఉండటం వల్ల ఆ బుద్ధి ఏమిటో మనకు అర్థమవుతుంది. మనలోనే ఉన్నది ఆ మహాశక్తి. చెప్తూ ఉన్నారు ఇక్కడ చాలా క్లియర్గా. ఆ బుద్ధితో ఆ బుద్ధిని చక్కగా ఒక భార్యగా అంగీకరించి ఆ బుద్ధిని పూర్తిగా సహకరిస్తూ ఆ బుద్ధికి అతడు నిరంతర సౌఖ్యాలలో హాయిగా ఓలలాడాడుట. వందిమాగధ జనులు తన కీర్తినంతా కూడా గానం చేస్తూ ఉంటే విని ఆనందించాడుట. అందమైన స్త్రీలతో సేవించబడుతూ రాజులకి తగిన స్థానాలన్నీ ఏర్పరచుకొని స్వేచ్ఛ విహారాలు చేస్తూ ఆ పురంలో 100 సంవత్సరాలు హాయిగా ఉన్నాడుట. ఒకప్పుడు వేసవికాలం చాలా తీవ్రంగా ఉండి లోకంలో భయంకరంగా వేడి ఎక్కువైపోయింది. ఆ సమయంలో నదీ తీరంలో నివాసం ఏర్పరచుకొని చక్కని చల్లగాలులు హాయిగా అనుభవించాడట. అంటే కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు, ఋతువులు మారి వస్తూ ఉంటాయి, మనిషి కూడా దానికి తగినట్టు యుక్తిగా బతకచ్చు, ఆ కాల పరిణామ పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి చూస్తూ ఉంటాడు అని కూడా ఇక్కడ సూచన వచ్చిందనమాట. పురంజనుని పురము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఆ పురం 4 వైపుల నుంచి 4 గోపుర ద్వారాలు ఉన్నాయని చెప్పారు కదా, ఆ ద్వారాల వివరాలు విను. పురం మొత్తంలో 9 ద్వారాలు ఉన్నాయి. అందులో తూర్పు దిక్కున 5 ద్వారాలు ఉన్నాయి. అంటే శిరస్సును తూర్పుగా, మూలాధారాన్ని పశ్చిమంగా వర్ణించటం అనేది మామూలుగా వేద ఋషుల పద్ధతి అన్నమాట. వేద ఋషుల సంకేతమే కాకుండా యోగ శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో కూడా అలాగే చెప్తారట. అంటే ఏమిటి, తూర్పునేమో శిరస్సు మన తలగా చెప్తారు, మూలాధారాన్నేమో పశ్చిమంగా పడమరగా వర్ణించటం అనేది అది పద్ధతిట.
ముఖంలో ఉన్న 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, నోరు అనేవి తూర్పున ఉన్న 5 ద్వారాలు అంటున్నారు. ఉత్తర దక్షిణాల్లో పనిచేసేవి 2 ద్వారాలు, ఇవి చెవులు. పశ్చిమంలో 2 ద్వారాలున్నాయి, ఇవేమిటంటే మూత్ర పురీష ద్వారాలు. ఈ విధంగా పై దిక్కునకి 7, దిగువగా 2 ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో వేరువేరుగా జరిగే రాకపోకల్ని గమనించటం కోసం ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క ద్వారాధిపతి ఉన్నాడు. ఒక్కొక్క ద్వారాధిపతి అంటున్నారు, కాపలావాడు అంటలేదు ఇక్కడ, అధిపతి. హీఈస్ ది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నమాట. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతిగా ఒక్కొక్క ప్రజ్ఞ ఉన్నది. పురంజనుడు మొత్తం పురానికి అధిపతి, కానీ ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి ఉన్నాడు అని చెప్పారు. తూర్పు అనేది దేవతలకు, పడమర అనేది సర్పాలకు, దక్షిణం అనేది పితృదేవతలకు, ఉత్తరం మనుషులకు దిక్కులు అంటారు. ఇవి సూర్యాస్తమయం సూర్యోదయాన్ని బట్టే ఏర్పడతాయి. అట్లా అని వాస్తు విద్యగా యజ్ఞశాలని కట్టే విషయంలో వేదాల్లో వర్ణించారుట. యజ్ఞశాల ఎలా నిర్మిస్తారు అంటే ఈ రకంగానే అని వేదంలో చెప్పారుట. తలలో జ్ఞానేంద్రియాలు ఉంటాయి కాబట్టి, అంటే గ్రహించే శక్తి ఉన్న ఇంద్రియాలు 5, పనిచేసే ఇంద్రియాలు 5 కాబట్టి తలలో జ్ఞానేంద్రియాలన్నీ ఉంటాయి కాబట్టి అది దేవతలకు స్థానం. జ్ఞానేంద్రియాలకు ప్రచోదన కలిగించే వాళ్ళు దేవతలే. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి అది మెలకువకు స్థానము. జ్ఞానేంద్రియాలు దేహంలో మెలకువ రావడానికి స్థానాలు కాబట్టి తలకు తూర్పు దిక్కు అని ఇన్ని కారణాల వల్ల తలని తూర్పు దిక్కుతో పోల్చారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. గర్భకోశము, మూత్ర పురీష స్థానాలు మన ప్రజ్ఞలతో సంబంధం లేకుండానే వాటి పనులవి రెగ్యులర్గా ఒకసారి స్విచ్ వేసేస్తే కంటిన్యూస్గా పనిచేసేటటువంటి మెషిన్స్ లాగా అవి పనిచేస్తూ ఉంటాయి. ఇంకా కూడా ఆహారం తీసుకోవటం, స్త్రీ పురుష సుఖం మొదలైన వాటిల్లో జ్ఞానేంద్రియాల ప్రసక్తే ఉండదు కాబట్టి అవి చీకటికి సంబంధించిన చోట్లు. కన్నాల్లో చీకటిలో జీవించే సర్పములు అనే ప్రజ్ఞలకు స్థానాలవి, వాటిని సర్పములు అని అన్నారన్నమాట. సూర్యుడు పశ్చిమంలో అస్తమించటం, దానివల్ల చీకటి రావటం, ప్రజ్ఞలకు కూడా నిద్ర సృష్టించబడుతుంది కాబట్టి దేహంలో ఉన్న దిగువ స్థానం పశ్చిమము అని పోల్చారుట. ఆ 9 ద్వారాల్లో తూర్పున ఉన్న ద్వారాలు 5ంటికి గల విశేషాలను ఇంక మీదట చెప్తాను విను అని నారదుడు ప్రాచీన బర్హికి చెప్తూ ఉన్నాడు. మన రికార్డింగ్ నంబర్ 209 అయిపోయింది. 751వ పద్యం నుంచి మనం 767 7th పద్యం వరకు చెప్పుకున్నాం.